నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అయితే మళ్ళీ 1వ తారీఖు రాబోతోంది. ఇక ఎన్నికలకు సంబంధించి కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో మరి ఏ రకంగా అయినా కూడా వాలంటీర్ల ద్వారా ప్రచారాలు చేయించుకునైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇప్పటికే వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు జారీ చేయడం, ఈ క్రమంలోనే వాళ్ళతోటి ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అందించకూడదు, ఏదైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులతోటే, అంటే పెన్షన్లు కావచ్చు లేదా ఇతర ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అందించే విధంగా పూర్తిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ మార్చి 30వ తారీఖునే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం, ఈ క్రమంలోనే మొన్న ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అంటే సామాజిక పెన్షన్లు కావచ్చు ఇతర పథకాలు ఏవైనా కూడా సచివాలయాల్లోనూ అలాగే ప్రభుత్వ ఉద్యోగాల చేత అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వాలంటీర్ల పైన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తేవటం, వాళ్ళని ఏదైతే రాజీనామాలు చేయించి అయినా సరే వాళ్ళతోటి ఎలాగైనా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ఆలోచన చేసి ఇప్పుడు దాన్ని మరింత వేగవంతం చేస్తూ ఈ రోజున వాలంటీర్ల పైన మరింత ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆశించింది, ఆయన ఆలోచన కూడా ఇదే. ఏదైతే వాలంటీర్లు 5 ఏళ్లగా 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టాం కాబట్టి ఆ 50 ఏళ్ళని ఒక వాలంటీర్ ప్రభావితం చేస్తాడు, ఖచ్చితంగా ఆ ఓట్లు వైసీపీకి పడేటట్టుగా చూస్తాడు, ఈ రకమైనటువంటి ఆలోచనలతోటే ముందుకు వచ్చారు. మరి ఇప్పుడు ఎన్నికల ముంగిట ఆయన ఏదైతే ఎన్నికల సంఘం వాళ్ళని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టాలి అంటూ ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో, ఈ క్రమంలో వైసీపీ చేసినటువంటి రాజకీయం కావచ్చు లేదా అక్కడ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. దీంతో వాలంటీర్లు కూడా ఎక్కడ రాజీనామా చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఆఖరి విడతగా, అంటే ఆఖరి దశలో ఇంకా ఆఖరి 10 రోజులు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ల పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళకి మీ గౌరవ వేతనం అందాలి అంటే రాజీనామాలు చేసి మాతో పాటు ప్రచారాలకి రండి అంటూ కూడా ఇప్పుడు వాలంటీర్ల మీద మరొకసారి ఒత్తిళ్లు తెస్తూ ఉన్నారు. అదే సమయంలో చూస్తే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అంటే కూడా ఇప్పుడు మీరు రాజీనామాలు చేయాల్సిందే అంటూ వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, ఒత్తిళ్లు తేవటం, ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలను వేడెక్కిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మళ్ళీ పెన్షన్ల భాగోతం, అంటే పెన్షన్ల వ్యవహారం కూడా మరొకసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటంటే మరి 1వ తారీఖుకి మరొక 2 రోజులు ఉంది. ఈ 2 రోజులు ఉన్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్లో జరిగినటువంటి తప్పిదాలు లేదంటే అలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలి. ఏదైతే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోలేరో వాళ్ళకైతే కనుక ఇంటి వద్దనే పెన్షన్ అందించేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో జవహర్ రెడ్డి ఆయన తిరిగి ఏదైతే జవాబు రాశారో దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. మరి మొత్తంగా ఏదైతే ఇంకొక 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి వేళ ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఏకపక్షంగా రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి తీరు కానీ, వాలంటీర్ల వ్యవహారంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఇదంతా కూడా పూర్తి వివాదాస్పదంగా మారుతూ ఉంది. మరి ఏ రకంగా ఈ పరిణామాలని అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలనే మనం ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏదైతే మళ్ళీ వాలంటీర్లతోటి రాజకీయం చేయాలి అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని ఎలా చూడాలి? రాజకీయం చేయటం అనేది రాజకీయ పార్టీల విధి. వాళ్ళకి బంట్రోతులుగా వ్యవహరించకూడదు ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్లు కానీ. వాళ్ళ మనుషుల్లాగా, వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ముఖ్యంగా జవహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకే తానులో మొక్కలు ఇళ్ళంతా, ఒకే జిల్లా వాళ్ళు, ఒకే సామాజిక వర్గం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే ఏ కార్యక్రమాన్ని వదిలిపెట్టాడు ఆయన. గతంలోనే మార్చి 26వ తారీఖున సాక్షి దినపత్రికలో చాలా స్పష్టంగా ప్రకటించారు 3వ తారీఖు దాకా పెన్షన్లు రావు అని. మరి ఆ రోజు వాళ్ళకి అయాచితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంగా ఆయన వచ్చిన జీవోని అడ్డం పెట్టుకొని ఒకే సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనిషిగా ఆయన చిత్రీకరించేసి చంద్రబాబు నాయుడు గారే ఆపించారని ప్రచారం చేసుకోవడానికి అవకాశం కలగజేశారు. కానీ వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు.
ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా కాస్త చక్కగా పనిచేసింది, వాస్తవాలు తెలియజేశారు. తిరిగి అప్పుడు 36 మంది వృద్ధులు చనిపోవడం కూడా జరిగింది. తిరిగి మళ్ళీ అలాంటి మరో కుట్ర కోణాన్ని తెరదీశారు ఈరోజు. దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా కూడా పెడచెవిని బట్టి దాంట్లో మీరు ఇంకోసారి గమనించుకోండి, కలెక్టర్లకి వీళ్ళతోటి మాట్లాడిన సందర్భంగా అది మన ఉద్యోగస్తులతో చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎక్కడ కూడా వ్యతిరేకించాల, వాళ్ళు మన వల్ల కాదు అని చెప్పాల. కానీ వీళ్ళు ఏకపక్షంగా మా వల్ల కాదు అని చెప్పని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు దానికి ఒప్పుకోకుండా ఈరోజు తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ, వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మరి అనారోగ్యం పాలైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల వద్దకే అంటించమని చెప్పారు. వాళ్ళు ఒక చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కావట్లేదు సత్యమూర్తి గారు. ప్రతి గ్రామంలో వార్డులు ఉంటాయి, ప్రతి గ్రామంలో ఆ వార్డుకి సంబంధించి ఇంటి నెంబర్లు ఉంటాయి. అది వీళ్ళు గుర్తించడానికి అదేదో అమెరికా పోయి వీళ్ళు కొత్తగా వెళ్ళినట్టు, లేకపోతే ఆఫ్రికా వెళ్తే వీళ్ళు దేవులాడుకున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారంటే, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు 130,000 మంది ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, 2 లక్షల పైచిల్లర వస్తున్నారు వీళ్ళు మొత్తం కలిపి. ఒక్కోళ్ళు ఇవ్వాల్సింది 9 లక్షల మందికి, పెన్షన్లు ఇవ్వాల్సింది 9 లక్షల మందికి. ఇది వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేకపోతే అనారోగ్యంగా ఉండేవాళ్ళు కావచ్చు. మనిషికి 4 కాడికి ఇచ్చినా కూడా సరిపోయింది, ఎక్కువ కూడా అక్కర్లా. దీనికి వీళ్ళు ఇన్ని వంకలు చెబుతున్నారు అంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా దీన్ని రాజకీయం చేసి ఇంకొక 100 మందో 200 మందో వృద్ధులు కానీ వీళ్ళు కానీ ఎండతాపానికి చనిపోతే దాన్ని రాజకీయం చేయాలనే బలమైన కోరిక జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సిఎస్ గారికి ఉందని అయితే నేను భావిస్తున్నాను. అందువల్లే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు ఒక విషయం కనుక మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే, వాలంటరీ వ్యవస్థ పుట్టకముందు పెన్షన్లు ఇచ్చారు. నందమూరి తారక రామారావు 83లో మొదలుపెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించుకుంటూ వచ్చారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, పెంచారు. ఎంత పెంచారయ్యా అంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 125 రూపాయలు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకే దఫా 800 రూపాయలు పెంచారు, 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలు 2000 రూపాయలు చేశారు. ఈయనకు మాత్రం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, ఒకేసారి ఇస్తానన్న వ్యక్తి. ఇక్కడ ఎవరు చిత్తశుద్ధి ఎంత అనేది అర్థమైపోతూ ఉంది. ఇక ఈ వాలంటరీ వ్యవస్థనే సత్యమూర్తి గారు మొట్టమొదటి నుంచి కూడా రాజకీయ దృక్పథంతో, రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడే విధానం కోసం తీసుకొచ్చారే తప్ప ప్రజలకు ఏదో మేలు చేయాలని కానీ ప్రజల కోసం తీసుకురాలా. దీనికి మూలం ఏందంటే, పశ్చిమ బెంగాల్లో జ్యోతి బస్ గారు 1978లో గెలిచిన తర్వాత అక్కడ ఇలా కాదు, మనం ఎలా ఉండాలి అనే దాని మీద నెహ్రూ యువజన సంఘం, అంబేద్కర్ యువజన సంఘం, నేతాజీ యువజన సంఘం అని చెప్పని ప్రతి వార్డుల్లో కూడా యువజన సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలను అక్కడ నియమించేసి వాళ్ళకు చెస్ బోర్డు, క్యారమ్ బోర్డు ఏర్పాటు చేసేసి ఆ రోజుల్లోనే నెలవారీగా వాళ్ళకి అందేటట్టు చూసుకుంటే, వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఆ వార్డులో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఆ ఊళ్ళో కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఏదైనా పనులుంటే ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే కార్యక్రమంలో పెట్టుకున్నారు. అది వాళ్ళు అట్లా విజయవంతంగా చేపట్టి వాళ్ళ కేడర్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయబట్టి మాస్ పార్టీగా వచ్చిన పార్టీని కేడర్ బేస్ పార్టీగా మార్చుకొని అక్కడ లబ్ధి పొందారు. 27 సంవత్సరాల అధికారంలో వాళ్ళు అలానే కొనసాగారు. దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు ఒక చిత్తశుద్ధితో చేశారు. ఆ రోజు వీళ్ళు స్వార్థంగా చేశారు. ప్రజల ఆస్తుల్ని, ప్రజల మాన ప్రాణాలని, ప్రజల గుట్టుమట్టులను తెలుసుకొని వీళ్ళ చేతుల్లో పెట్టుకొని కీలుబొమ్మల్లాగా చేసుకోవడం కోసం బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి చేయటం కోసం వీళ్ళను కూడా బలిపశువులు చేసుకొని వీళ్ళని వారధులుగా వాడుకొని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ విపరీత పరిణామాలకి వీళ్ళని కేంద్ర బిందువులుగా చేశారు. అందువల్లే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వాళ్ళని రాజీనామాలు చేయించి ఎన్నికల విధుల్లో వాళ్ళు తిప్పుకోవాలి. బహిరంగానే చెప్పాడుగా, చాటుగా కూడా ఏం చెప్పలేదు ముఖ్యమంత్రి. వాళ్ళు చెబుతూ ఉన్నారు. 2,63,000 మంది వాలంటీర్లు ఉంటే 63,000 మంది కూడా ఈరోజు రాజీనామా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది కూడా పోయింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే 10,000 చేస్తూ ఉన్నారు. ఇంకో మాట వాళ్ళకి నచ్చింది సత్యమూర్తి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వాళ్ళలో నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళ చదువులకు తగ్గ ఉద్యోగాల్లో నేను పంపిస్తాను అని చెప్పని ఇచ్చాడు. అది వాళ్ళకి బాగా నచ్చింది. కాబట్టే వాళ్ళు రాజీనామా చేయకుండా ఉండాలని అయితే నేను భావిస్తున్నాను. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే ఒక పక్కన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా కూడా
ఏది వాలంటీర్లని పక్కన పెట్టండి, ఉద్యోగుల ద్వారా మీరు పెన్షన్లు పంపిణీ చేసేటువంటి ఇచ్చేయండి అంటే ఈ రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన రాసినటువంటి లేఖ చూస్తే మాకు ఆ విధంగా మీరు చెప్పిన రీతిలో పెన్షన్లు అందజేయడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది, సచివాలయాల్లోనే ఇస్తాం. వాళ్ళు అన్నది ఏంటి? ఇప్పుడు అంకమరావు గారు చెప్పినట్లుగా ఎంతమంది ఉంటారు ఒక గ్రామంలో, ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి అందజేయడం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి, స్థానిక ఉద్యోగులకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది? అంత ఈజీ ప్రాసెస్ను వదిలేసి సచివాలయాలకే రావాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఎదురు చెప్తున్నట్లుగా సమాధానం చెప్పడం అంటే ఎట్లా చూడాలి? ఇదేంటంటే మార్చి 27వ తారీఖు లెటర్ రాసింది ఎన్నికల సంఘం, వాలంటీర్లని పక్కన పెట్టండి, మీరు ప్రభుత్వ ఉద్యోగులతోటి పెన్షన్లు ఇవ్వండి అని. 27వ తారీఖు లెటర్ వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తే సాధారణంగా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందులో వాళ్ళు ఏం చెప్పారో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఒక్క రోజులో గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసేసి దాన్ని కలెక్టర్లకి సర్క్యులేట్ చేయాలి. కలెక్టర్లకు సర్క్యులేట్ చేస్తే వెంటనే కలెక్టర్లు రివ్యూ మీటింగ్ పెట్టేసుకొని కింద వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇచ్చి వాలంటీర్ల ప్లేస్లో మనం ఎవరెవరిని ఉపయోగించుకోవచ్చు, ఎవరెవరు అందుబాటులో ఉన్నారనేది కలెక్టర్లకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు అంటే 27వ తారీఖు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చిన తర్వాత ఓ 2 రోజులు ఆగాడు. ఆగిన తర్వాత ఒకరోజు మొత్తం వీళ్ళందరితోటి వీడియో కాన్ఫరెన్స్ అని పెట్టాడు. కలెక్టర్లందరితోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇట్లా కేంద్ర ఎన్నికల సంఘం ఇట్లా అంటున్నది, మీ అభిప్రాయాలు చెప్పండి అని కలెక్టర్లను అడిగాడు. కలెక్టర్లు మీ అభిప్రాయాలు చెప్పమంటే ఒక్కొక్క కలెక్టర్ ఒక్కొక్క రకంగా చెప్పాడు. మెజారిటీ కలెక్టర్లు ఏం చెప్పారంటే ఇది సాధ్యం కాదండి, మనం వాలంటీర్లు లేకుండా మనం చేయలేమండి అని చెప్పారు. చెప్పిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం మరి ఇవ్వాలి కదా మనం ఏం చేద్దాం అని సంశయాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి కాబట్టి ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ముందర రాసి చివర్లో ఏదో ఒక విధంగా అరేంజ్మెంట్లు చేయండి అని చెప్పాడు. చెప్పి టైం పాస్ చేశారు. ఈ టైం పాస్ చేసింది ఎందుకు అంటే గవర్నమెంట్ దగ్గర కొత్త బడ్జెట్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, ఉన్న డబ్బుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. ఈ డబ్బులు అడ్జస్ట్ అయిందాక నాటకాలు ఆడాలి. దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ ఈ విధంగా చేశాడు అనేది మనకి అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ డబ్బులు సమకూరేదాకా ఈ నాటకం ఆడి ఈ నాటకం గ్యాప్లో వైసీపీ ఏం చేసింది అంటే ఈ మొత్తం ఇదంతా నాటకం డ్రామా అంతా నడుస్తూనే ఉన్నది కదా, ఈ నడిచే డ్రామాని పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి మొత్తం అదంతా తెలుగుదేశం మీద బురద జల్లి ఒక 39 మందిని వృద్ధుల్ని చంపేసి ఈ రకమైన కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా ఒక్కొక్క దాంట్లో అసలు డబ్బులే పంపించలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులే రాలేదు. వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళు ఏం పంపిణీ చేస్తారు? ఈ విధంగా దాదాపుగా 3వ తారీఖు నుంచి 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లని 9వ తారీఖు వరకు సాగదీశారు. అసలు ఎక్కడా కూడా ఈ యాక్టివిటీ జరగలేదు. అది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలి కదా, 1వ తారీఖుకి పెన్షన్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 36 మందో 39 మందో చనిపోయారు. వైసీపీ కార్యకర్తలు నడి ఎండలో ముసలోళ్ళని పేషెంట్లని కూడా నులక మంచాలతో సహా మోసుకొని వచ్చి ఎండకి ఎక్స్పోజ్ చేసి వాళ్ళు చచ్చిపోయేలాగా చేశారు. ఇదంతా కళ్ళ ముందరే ఉన్నది కదా. చీఫ్ సెక్రటరీ ఏం చేయాలి? అటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి కదా. అటువంటివి ఇప్పటి వరకు మళ్ళీ చర్యలు తీసుకోకుండా సమస్యను మళ్ళీ మొదటికి తీసుకొచ్చి లాస్ట్ టైం సరిగ్గా జరగలేదు, ఈసారి కూడా జరగదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చేసింది. గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఆ గైడ్లైన్స్ని అసలు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన తర్వాత కలెక్టర్ల ఒపీనియన్ తీసుకోవడం ఏంటండి? కలెక్టర్ నేను ఇవ్వలేను అంటాడు, వదిలేస్తావా?
కలెక్టర్ ఉద్యోగం పోవడానికి ముందు నీ ఉద్యోగం పోతుంది కదా, నీ బాధ్యత అది. అంటే కలెక్టర్ల ఒపీనియన్ అడగాల్సిన అవసరం లేని చోట కలెక్టర్ల ఒపీనియన్ అడిగి టైంపాస్ చేసిన చీఫ్ సెక్రటరీ ఈ రోజున, ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా తెలుగుదేశం నెత్తిన బురద వేసేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటే ఆ బురద వచ్చి మళ్ళీ వీళ్ళ నెత్తినే పడ్డది. దాంతో ఇప్పుడు ఏంటి అంటే తాము అన్న మాట కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ అదే డ్రామా మొదలుపెట్టారు. మళ్ళీ అదే డ్రామా మొదలుపెట్టేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కానీ మేము ఇవ్వలేము, అట్లా కాదు మాకు యంత్రాంగం లేదు, అట్లా కాదు మాకు ఇది లేదు, అట్లా కాదు మాకు ఇది. ఇదేమి ప్రభుత్వం అండి? ఇప్పటికీ ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఒక్క వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని సస్పెండ్ చేయమని ఎన్నికల సంఘం ఆదేశిస్తే వారం రోజుల పాటు సస్పెండ్ చేయకుండా ఉన్నప్పుడే జవహర్ రెడ్డిని ఆ ప్లేస్ నుంచి కదిలించాలి. కానీ ఇప్పటికీ కదిలించలేదు. పెన్షన్లు భంగిల్ చేసినందుకు కదిలించలేదు, ఇప్పుడు కదిలించలేదు. మరి ఇంకెప్పుడు కదిలిస్తారు? ఇంక ఎన్నికలు కూడా వచ్చేసినాయి. అంటే ఈ తరహాలో మొత్తం గేమ్ ప్లాన్ నడుస్తూ ఉంటే అధికారులే, ఇందాక అంకమరావు గారు స్టార్టింగ్ వర్డే అది చెప్పారు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి బంట్రోతుల్లాగా పనిచేస్తూ ఉంటే ఇంకా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి, ఏ విధంగా నిష్పక్షపాతంగా ఎట్లా జరుగుతాయి, వీళ్ళందరూ ఎట్లా ప్రవర్తిస్తారు? ఇది ప్రధానమైన సమస్య. రైట్. అంకమరావు గారు, ముఖ్యంగా ఈ రోజున వాలంటీర్లని మళ్ళీ అంటే 5 ఏళ్లుగా వాళ్ళని ఎలా వాడుకున్నారో చూసాం, కానీ ఇప్పుడు వాళ్ళ ఎన్నికలకి ఇంకొక 10 రోజులు ఉందనగా వాళ్ళందరినీ మీరు రాజీనామాలు చేయండి, మీ గౌరవ వేతనం కావాలంటే రాజీనామా చేయండి, మీరు ఇప్పుడు రాజీనామాలు చేయకపోతే రేపు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మనం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం, మీరు ఇప్పుడు రాజీనామాలు చేయకపోతే మిమ్మల్ని తీసుకోం, ఈ రకమైనటువంటి బెదిరింపులు వాలంటీర్ల మీద కూడా తీసుకొస్తున్నారంటే ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఏమైందంటే మామూలు సహజంగా ప్రతి పార్టీకి కూడా ఎన్నికలకి ఏజెంట్లు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ బూత్కు సంబంధించి ప్రధాన పార్టీలకి 2-3 ఉంటారు. ఇప్పుడంటే 2 ఉంటారు. లోక్సభ సభ్యుడికి ఒక ఏజెంటు, అలాగే శాసనసభ్యుడికి ఒక ఏజెంటు ఉంటాడు, అట్లాగే డమ్మీలు ఉంటారు. కాబట్టి ఇట్లా వాళ్ళందరూ ఉంటే ఏమవుతుందంటే 1000 మందో లేకపోతే 900 మందో ఉంటారు ఒక్కొక్క బూత్కి సంబంధించి. వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వీళ్ళు అక్కడ ఉంటే ప్రలోభ పెట్టవచ్చు, లేదా బెదిరించవచ్చు. వీళ్ళని చూసి కొంతమంది లబ్ధిదారులు వీళ్ళకి అనుకూలంగా ఓట్లేస్తారన్న ఉద్దేశంతో ఎన్నికల విధుల్లోకి వాళ్ళని తీసుకోవాలనేది మొదటి అంశం. అసలు చాలా స్పష్టంగా వాళ్ళ ఆలోచన కూడా అదే. దానికి ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ప్రతిపక్షాలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా దాని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు ఈ ఉదంతాన్ని తీసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంగా ఇద్దరు ఒక సామాజిక వర్గం కింద లెగ్గట్టేసి చంద్రబాబు నాయుడు గారే చేయించారనే ఒకే ఒక్క ఆలోచనతో దాన్ని ప్రజల్లో తీసుకెళ్దామని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేశారు. అది ప్రయత్నం వాళ్ళు ఒక రకంగా విజయవంతం అయ్యారు. ఇది 39 మంది చెప్పినట్టు 39 మంది చనిపోవటం, ప్రజల్లో అది చర్చ రావటం, చంద్రబాబు నాయుడు గారే ఆపించారని చెప్పటం, అట్లా తీసుకునేలా క్రమేణా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు వాస్తవాలు ప్రజలకు తీసుకెళ్ళినందువల్ల అది తిరిగి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామంగా మారింది. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను ఉదహరించినట్టు 2,63,000 మందిలో 63,000 మంది కూడా దానికి సమ్ముఖంగా జరగలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన గుట్టుమట్లన్నీ, ప్రజల గుట్టుమట్లన్నీ వాళ్ళకి ఎలా చేరవేశారో వాళ్ళ గుట్టుమట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్న విషయం మర్చిపోయారు. వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం తప్ప ప్రజల కోసం అయితే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ప్రజలకు సంబంధించి ప్రతి నెల కూడా ఇంకా మళ్ళీ వాళ్ళ ద్వారా ఎంత లబ్ధి పొందారంటే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. ప్రతిరోజు 28,93,000 రూపాయలు వాలంటీర్ల ద్వారా సాక్షి దినపత్రికకి డబ్బులు అందినాయండి. 2 పేపర్లు వాళ్ళు కొనాలి. ప్రతిరోజు కూడా 11 రూపాయల కాడికి వేసుకుంటే వాళ్ళు 28,93,000 రూపాయలు ప్రతిరోజు కూడా వాళ్ళకి అందినాయి. అంటే ఇట్లా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అలాగే ప్రజల సొమ్మది 5,200 రూపాయలు ప్రతి నెల వీళ్ళందరికీ ప్రజల డబ్బు కదా ఇచ్చింది. పానీ వాళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించారా, లేకపోతే వాళ్ళు ఏమైనా రెగ్యులర్ చేశారా? ఏదీ లేదు కదా. సేవ చేసినందుకు, సేవ చేస్తే నీ డబ్బులు ఇవ్వు, నీ పార్టీ నుంచి డబ్బులు ఇవ్వు, ప్రజల డబ్బు నువ్వు ఎలా ఇస్తావు? ఇక్కడే వాళ్ళ కుతంత్రం కుట్రలు ఏంటనేది ప్రజలకు అర్థమైపోయింది.
వాళ్ళు జరిగిన నిజంగా వాళ్ళ దురదృష్టం కొద్దీ ఏం జరిగిందంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దురదృష్టమే. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఈ ఘోరాలకి, నేరాలకి, హత్యలకి, మానభంగాలకి, పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వీటన్నిటికి కూడా వీళ్ళే కారకులయ్యారు. ఇంతకంటే కొంత ఘోరం ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉండి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, వాలంటీర్లు ఇద్దరు, వాళ్ళ తమ్ముడు ఒకడు, వాళ్ళ చెల్లెలు ఒకడు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అంటే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ప్రజల గుట్టుమట్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గుట్టుమట్లు అన్నీ కూడా ఈరోజు ఈ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేతిలో ఇరికించుకున్నారు. వీళ్ళకేమంటే ఒక ఆశ చూపించారు, ఎమ్మెల్యే కూడా లేడు, మీరు చెప్పిందే ఫైనల్, మీరు ఏది చెప్తే అది జరిగిద్ది, మీకే సర్వాధికారాలు ఇస్తున్నాం అని చెప్పిన వాళ్ళు రెచ్చగొట్టారు. సహజంగానే 95% మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాబట్టి రెచ్చిపోయి ఇప్పుడు దాకా వాళ్ళు సహకరించారు. తిరిగి ఇప్పుడు అదే వాళ్ళ మెడకు చుట్టుకుంటా ఉంది. ఈరోజు వాళ్ళని విధులు దూరంగా పెట్టమన్నారు. ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం భయపడిపోయి, వద్దురా నాయన ఇది వదిలేస్తే మనకి ఈ బతుకు కూడా ఉండదేమో, కాబట్టి కనీసం ఉద్యోగాలు వచ్చేంతవరకు అన్నా ఇదే కొనసాగుదాం, 10,000 ఇస్తానన్నాడు. కాబట్టి వాళ్ళలో మార్పు కొంత వచ్చింది. ఇందాక మీరు ఉదాహరించినట్టు లేదా సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒకే ఒక్క విషయం, అందుట్లోంచి ఈరోజు రిజైన్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది కదలకుండా ఉంటే ఉన్నారు, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో చేరుతున్నారంటే వీళ్ళ మీద వాళ్ళు ఎంత మానసికంగానూ వాళ్ళు జరిగిన తప్పులు వాళ్ళు తెలుసుకున్నారో మనకు అర్థమైపోతూ ఉంది. సార్, ముఖ్యంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో మీద సొంత పార్టీలోనే ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాము. మరి ఏదైతే 2019 నాటి మేనిఫెస్టో ఉందో దాన్నే మళ్ళీ తీసుకొచ్చి కలర్ జిరాక్స్ తీసి ఇచ్చారు అని చెప్పి ఆ పార్టీలోనే చర్చించుకుంటా ఉన్నారు. ఇదొక పక్కన ఉంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకి ఏ రకమైనటువంటి భద్రత లేదు ఇప్పుడు వరకు. ఈ రోజున అందుకే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. మీ నైపుణ్యానికి తగ్గట్టుగా మీకు మంచి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మీ గౌరవ వేతనాన్ని కూడా పెంచుతాము, మీకు మంచి బాధ్యతలు అప్పచెప్తాము అని చెప్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జన్మభూమి కమిటీలను తెస్తారా? మీరు ఏదైతే ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ నేను తెచ్చిన వ్యవస్థనే కంటిన్యూ చేస్తా అని చెప్పగలుగుతున్నారు తప్పితే మీరు చేసింది ఏంటి చెప్పండి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇందాక అంకమరావు గారు చాలా అంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళి చెప్పారు. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు టైంలో ఇటువంటి వ్యవస్థే ఉండేది. ఈ వ్యవస్థని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే సిపిఎంలో ఫుల్ టైం వర్కర్లు ఉంటారు. ఆ ఫుల్ టైం వర్కర్లకి పార్టీ కొంత వేతనం ఇస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థలాగా దాన్ని వాడుకున్నారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పని అదనమాట. ఈ ఫుల్ టైం వర్కర్లు చెప్పిందే ఆ మొహల్లాలో జరిగేది. అక్కడ మొహల్లాస్ అంటారు. ఆ మొహల్లాలో వీళ్ళు చెప్పేది జరిగేదన్నమాట. అక్కడ ఏంటి, పార్టీ జీతం ఇచ్చేది, ప్రభుత్వ ఖజానా నుంచి జ్యోతి బసు జీతం ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే తన పైసా ఖర్చు కాకుండా గవర్నమెంట్ జీతంతో మన పార్టీ వర్కర్లని పెట్టుకుందామన్న దురాశకి వెళ్ళాడు. ఇది దురాశ అన్న పదాన్ని నేను కావాలని వాడుతున్నా. ఈ దురాశ అంటే మన చేతుల నుంచి పైసా ఖర్చు కాకూడదు, పార్టీకి పైసా ఖర్చు కాకూడదు, ప్రభుత్వ సొమ్ముతోటి మనం వీళ్ళని మన పార్టీ వర్కర్లను పోషించుకుందామనే దురాశతోటి పెట్టిన వ్యవస్థ ఇది. వాళ్ళనే కాదు, ఈ వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళని కూడా కాదు కదా. దాని దగ్గర పనిచేసి సాక్షి దినపత్రికలు పనిచేసి 42 మందిని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ప్రభుత్వానికి ధనంతో వాళ్ళకి 2 పనులు జరిగిపోతున్నాయి కదా. 2 పనులు జరుగుతున్నాయని అనుకున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ప్లేస్ ఆ స్థానంలో ఎవరున్నా, చంద్రబాబు స్థానంలో ఏ నాయకుడు ఉన్నా కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని శత్రువుగా చేసుకునేవాడు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే వ్యవస్థలని డిమాలిష్ చేయటం ఆ పార్టీకి రాదు. ఏదైనా వ్యవస్థని సృష్టించటం తప్ప డిమాలిష్ చేయటం రాదు. అందుకని ఆయన ఏం చేశాడు అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని ఇంకా మెరుగ్గా ఎట్లా వాడుకుందామని ఆయన ఆలోచించాడు. దాంతో ఈ వాలంటీర్లందరికీ కూడా వాళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్ పీపుల్. అంటే కొంతమంది ఉన్నారు అందులో వాలంటీర్లలో కూడా ఒక 3 రకాల సెగ్మెంట్లు ఉన్నాయి. కొంతమంది తటస్థులు ఉన్నారు, కొంతమంది ఏమో వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు, కొంతమంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే, ఈ హార్డ్ కోర్ అంతా ఇప్పుడు రిజైన్ చేస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళకి ఎటు ఉద్యోగాలు రావని వాళ్ళకి అర్థమైపోయింది.
ఈ ఉన్న వాళ్ళల్లో వీళ్ళందరినీ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ని మనం పైకి తీసుకొద్దామన్న ఉద్దేశంలో చంద్రబాబు ఈ స్కీమ్ని డిక్లేర్ చేశాడు. వాళ్ళకి వేతనం ఇవ్వటం, వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఉన్నత ఉద్యోగాలకు తీసుకెళ్తానని చెప్పి చెప్పటంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆట మొత్తం ఫుల్ స్టాప్కి వచ్చేసింది. ఎక్కడా కూడా వాలంటీర్లని వాడుకునే విధానం ఎట్లా వాడుకుందాం అనేది కూడా అర్థం కావట్లా. అంటే తను సృష్టించిన వ్యవస్థ తనకి వ్యతిరేకంగా మారింది. ఇది ఇక్కడ నగ్న సత్యం. కొంతమంది సూసైడ్ గ్యాంగ్ ఉంటారు, కొంతమంది స్లీపర్ సెల్స్, వాళ్ళు తప్ప వాలంటీర్లు కూడా ఈ రోజున మెజారిటీ వాలంటీర్లు చంద్రబాబు నాయుడు చెప్పింది బాగుంది, మా జీవితాలని ఇది మెరుగుపరిచే దిశగా ఉంది అని చెప్పి అటువైపు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థ మొత్తాన్ని మళ్ళీ కబ్జాలో పెట్టుకోవడానికి వీళ్ళందరూ మొన్నటి వరకు ఏం చేశారంటే ఎమ్మెల్యేలతోటి ప్యాకెట్లు ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరికీ 20,000 30,000 ప్యాకెట్లు ఇచ్చారు ఇదే వాలంటీర్లకి. 10,000 కొన్ని చోట్ల 20,000 కూడా ఇచ్చాడు, కొన్ని చోట్ల గిఫ్ట్ ఇచ్చారు, కుక్కర్లు, ఆడపిల్లలైతే చీరలు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళని డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. వాలంటీర్లు మీరు రాజీనామా చేయాలి, మీరు మా మనుషులని ప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు మాట వినటం లేదు. వాళ్ళందరూ భవిష్యత్తు మీద ఆశతోటి చంద్రబాబు నాయుడు మాటలు బాగా వాళ్ళ ఆకలింపు చేసుకొని ఏ విధంగా ఇది ముందరికి వెళ్తుంది, ఈ వ్యవస్థని ముందరికి తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మళ్ళీ జవహర్ రెడ్డి పెన్షన్ల మీద మళ్ళీ ఇంకొక నాటకం మొదలు పెడుతున్నా. డైరెక్ట్గా నేను జవహర్ రెడ్డి పేరే తీస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్గా సహాయం చేస్తున్నాడు. కాబట్టి మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే మనం చీఫ్ సెక్రటరీ గురించి డైరెక్ట్గా ఇట్లా మాట్లాడలేము, కానీ ఈ రోజున డైరెక్ట్గా మాట్లాడాల్సిన పరిస్థితి జవహర్ రెడ్డి తెచ్చుకున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, మరి ఏదో ఒక రకంగా అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆఖరికి తాను తెచ్చినటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తనకి వ్యతిరేకంగా మారుతున్నటువంటి క్రమంలో వాళ్ళని రాజీనామాలు చేయాలి అంటూ బెదిరింపులకి గురి చేస్తూ వాళ్ళపైన ఒత్తిడి తెచ్చేటువంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నాడు. కానీ తమ భవిష్యత్తు ఏమిటి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తమ భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేశాడు అనేటువంటిది పూర్తిగా వాలంటీర్లు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఆయన ట్రాప్లో అయితే పడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాలంటీర్ల నుంచి కూడా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమవుతా ఉన్నారు. ఈ అంశం మింగుడు పడక జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో ఒక రకంగా కుట్రలు చేసైనా సరే వాళ్ళని తమ వైపు మలుచుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు బట్టి అర్థమవుతోంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.